తల్లి ఎక్కబోతు వ్యక్తి తర్వాత అమ్మో మీరు ఇక్కడ అమ్మా ఎక్క వేసల్లు ధరణీదేవి చూసి అమ్మా మేడ పైన ధరణీదేవి చుట్టూ కూడా 10,000 మంది ఎప్పుడు కూడా అలా దాసిగంగలు కూర్చొని ఉన్నాను. ఆ వచ్చే ఎరుకల శని చూసి అమ్మా ఎరిక కూడా వచ్చేవారు కానీ ఇంత చక్కని ఎరుకల చెడు ఏనాడు రాలేదు. అలాగని ఎప్పుడైతే అమ్మా నువ్వు చూస్తే మేము చూస్తే మహారాజులని మాలాంటి రాజులు పెట్టుకుని అవసరం పెట్టుకున్నాం. మామూలు పదవి అంగిలి కానీ నేనే మాలాంటి రాజులు పెట్టుకుని అవసరం పెట్టుకోండి. అట్లా అనుకోని చేటలు అనుకోని చెప్పులు అనుకోని చేత పంది పిల్లలు అనుకోని నేనే చేసుకున్నాడు బాబు గారు. పంది పిల్లలు చిప్పులు చేటలు అమ్ముకుంటూ వచ్చి చెబుతే మీరు చేస్తారండి. ఓ పూట పెడతారు, రెండో పూట పెడతారు, మూడో పూట మెత్త పడిపోతారు బాబు గారు. ఏం చెప్తాయి ఎక్కడోనే మహారాజు ఎక్కడ చూసి మీరు లేకూడతారు బాబు గారు. అమ్మా ఆనాడు దశీ కథలు పట్టుకుని ఇలా ఎప్పుడైతే ధరణీదేవుడు వచ్చిందట నేను ఓ పాపలు తీసే ఎరుకల సేడా లేకపోతే ఓ ఎరుకల సేడా
చీర కట్టారు ముచ్చాలు కట్టారు మళ్ళా ఆడలు కట్టారు అలా చెప్తే ఊరుకున్నా కాపాడలేదంటవా నెత్తిపై ముచ్చాలు సార్ తల్లి కాలు ఎట్టుకుంటాడు మావి గారు మావి మీకు గడ్డ పెట్టుకుంటాడు మావి గారు మాలా రాజులు పెట్టుకుని ఆకర్షణ పెట్టుకుంటే బాగా నేను చూస్తే ఎర్రోని మీరు చూస్తే మహారాజు నడువులు అట్టానే వాళ్ళు ఎత్తారు పోతాయి బావి గారు చూస్తే మానవుడు బావి గారు కింద మీద పడిపోతా ఉన్నారు బావి గారు మీరు చూస్తే డబల్ మీటింగ్ చేస్తా ఉన్నారు చూస్తే ఒకటే పిల్లలు బావి గారు నాన్న ఎర్రో నుంచి మీరు జాగ్రత్త బావి గారు నెత్తిపై ముచ్చాలు వాళ్ళు ఇచ్చారు చెప్పకపోతే ఏమవుతుందా అవన్నీ ఎవరెవరు పెట్టారు చెప్తారా బావి గారు ఇక చిట్టి మాడిగా చేసేయాలంటే కత్తి కింద మీద రంగికి వచ్చేద్దాం బావి గారు ఏమన్నారండి రాజు గారు ఏమన్నారండి కాలు పెట్టిలా కట్టారు నెత్తి మీద ముచ్చాలా కట్టారు నీ మెల్లో హారం కట్టారు నీ కింద మీద కాలు పెట్టిలా నెత్తిలో ముచ్చాలా ఇంట్లో నెత్త ఏ రాజుకైతే ఎరిగిపోవో ఏ రాజుకైతే నెత్తిలో పెట్టారు చెప్తే ఊరే రావణ చందనాలు రాజాని వందనాల రాజాని వందనాల అదిగో చిట్టిలో చేతకే చిట్టిలో చేతకే అని పూజ పేరు కట్టులో నాదిరా కట్టులో నాదిరా నీ నెత్తిపై ముచ్చాలు చెప్పు ఆ నెలలో మంచి ముచ్చాలు ఉండేసరమ్మా అమ్మా అడుగు అడ్డాము
చెప్పాను అవన్నీ చెప్పు అమ్మా నీ నర్భోత్సవం చాలా చక్కదనంగా చెప్పు మరి ఆ సోల వస్తావా తల్లి మరి ఆ సోల మరి ఆ సోల వస్తావా అమ్మా అలాగే ఎప్పుడైతే ఆ మేడపల్లికి వచ్చిన ఈ ఒక్క ఎరుకలు చూసి అమ్మా ఒలి కోసం ఆకల పేద నీకు కుదిరిగా లేదు ఒలి కూర్చోని సెల్లుగా ఒలి కొంగార సేరు కుదిరిగా లేదు కూర్చోని సెల్లుగా నాకు కాసేరు ఎంత సకల పల్ల ఇక ఎరుగురా సేరా ఎంత సకల పల్ల ఇక ఎరుగురా సేరు నీకు ఎదురుగా కూర్చోనా నీకు ఎనవ చెయ్యిచ్చా చేకూర పరిగణమోచ్చో ఎరిగించడికి బీమే డబ్బులు వేయలేదు అమ్మా మూసేయండి మూసేయండి బ్యాంక్ వెళ్ళి తెచ్చిందంట 2 రూపాయలు అన్నది ఈడమ్మా నీకు ఆడ ఏంటమ్మా చెప్పాలంటవా నాకు చెయ్యాదోడా గండాలు తల్లి నాకు డబ్బులు ఎంత రాదమ్మా